హలో ఎవ్రీవన్. టీఎస్ ఎంసెట్ 2024కి సంబంధించి ఈరోజు మార్నింగ్ షిఫ్ట్ అలాగే ఆఫ్టర్నూన్ షిఫ్ట్ క్వశ్చన్ పేపర్ ఏ విధంగా వచ్చింది, అలాగే కొన్ని మెమరీ బేస్డ్ క్వశ్చన్స్ కూడా అడిగారు. ఆ క్వశ్చన్స్ ఏంటనేది కూడా ఈ వీడియోలో కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చివరి దాకా చూడండి. వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తే ఇలాంటి రెగ్యులర్ అప్డేట్స్ అనేవి వస్తూ ఉంటాయి. మెయిన్గా మనకి 10th రోజు మార్నింగ్ షిఫ్ట్ అలాగే ఆఫ్టర్నూన్ షిఫ్ట్లో రెండిట్లో మ్యాథ్స్ అనేది హార్డ్గా ఇవ్వడం జరిగింది. చాలా లెంతీ క్వశ్చన్స్ ఇచ్చారు. మ్యాట్రిసెస్ నుంచి కానీ అలాగే మిగతా చాప్టర్స్ నుంచి లెంతీ క్వశ్చన్స్ అడిగారంట. అలాగే ఫిజిక్స్ మోడరేట్ లెవెల్లో వచ్చింది. ఫిజిక్స్ కెమిస్ట్రీ చేయొచ్చు కొన్ని క్వశ్చన్స్ ఈజీగా సింపుల్గా మెమరీ బేస్డ్ క్వశ్చన్స్ అనేది కొన్ని కెమిస్ట్రీలో రావడం జరిగింది, చెప్పడం జరిగింది. ఇప్పటివరకు మనకి షిఫ్ట్ 1కి సంబంధించి కొంతమంది స్టూడెంట్స్ క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరిగింది. షిఫ్ట్ 2 నుంచి ఇంకా రాలేదు. వచ్చిన వెంటనే మీకు పోస్ట్ చేస్తాను. ఒకసారి షిఫ్ట్ 1లో ఏమేమి క్వశ్చన్స్ వచ్చాయో ఒకసారి చూద్దాం. కెమిస్ట్రీలో మనకి కొన్ని క్వశ్చన్స్ అయితే అడిగారంటే మెమరీ బేస్డ్ క్వశ్చన్స్ ఇవన్నీ. కామన్ మోనోమర్ ప్రజెంట్ ఇన్ బెకలైట్ అండ్ మెలమైన్. అలాగే సెల్యులేజ్ ఈజ్ ఇంటర్లింక్డ్ బై విచ్ కార్బన్ అని ఒక క్వశ్చన్ ఇచ్చారు. మ్యాక్సిమం డిఫరెన్స్ ఇన్ బాండ్ ఆర్డర్ అని ఇట్లా మనకి డిఫరెన్స్ ఇచ్చి కొన్ని ఆటమ్స్ ఇచ్చి బాండ్ ఆర్డర్ డిఫరెన్స్ అడగడం జరిగింది. అలాగే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్పీసెస్ హ్యావ్ ద సేమ్ షేప్ బట్ డిఫరెంట్ ఇన్ హైబ్రిడేషన్. కెమిస్ట్రీకి సంబంధించి ఇవి. అలాగే క్యూబ్ రూట్స్కి సంబంధించి కొన్ని క్వశ్చన్స్ అడిగారంట. బాయిలింగ్ పాయింట్, బాయిలింగ్ మెటల్స్, ఇలా బాయిలింగ్ ఇంప్యూరిటీస్. ఇలా కెమిస్ట్రీ మీద కొన్ని క్వశ్చన్స్. అలాగే వాట్ ఈస్ ద మ్యాక్సిమం డిఫరెన్స్ ఇన్ బాండ్ ఆర్డర్, వాట్ ఈస్ ద కామన్ మోనోమర్ ప్రజెంట్ ఇన్ బెకలైట్ అండ్ ఆల్రెడీ వచ్చింది. సెల్యులోజ్ ఈజ్ ఇంటర్లింక్డ్ బై విచ్ కార్బన్. వాట్ ఈస్ ద మ్యాక్సిమం డిఫరెన్స్ ఇన్ అటామిక్ రేడియస్, వాట్ ఈస్ ద మెథడ్ యూజ్డ్ ఫర్ ద సపరేషన్ ఆఫ్ హై బాయిలింగ్ ఇంప్యూరిటీ ఫ్రమ్ లో బాయిలింగ్ మెటల్. ఇలా కెమిస్ట్రీ నుంచి కొన్ని అంటే బేసిక్స్ క్వశ్చన్స్ అనేది అడగడం జరిగిందని చెప్పడం చేశారు. ఫిజిక్స్లో మోడరేట్ లెవెల్లో వచ్చాయి, ప్రాబ్లమ్స్ వచ్చాయని చెప్పారు. మ్యాథమెటిక్స్ అయితే చాలా టఫ్గా ఉంది అని చెప్పారు. పర్మిటేషన్స్ కానీ ఇతర చాప్టర్స్ కానివ్వండి. మ్యాథమెటిక్స్ మీకు ఏవైతే చాప్టర్స్ ఆల్రెడీ పర్ఫెక్ట్ ఉన్నారో వాటిని చూసుకోండి. కెమిస్ట్రీ కొంచెం ఇనార్గానిక్ చూసుకొని వెళ్ళండి. ఇనార్గానిక్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వస్తున్నాయంట. అలాగే ఫిజిక్స్ కూడా మీకు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఏవైతే చాప్టర్స్ చూసుకున్నారో ఆ చాప్టర్స్ చూసుకొని వెళ్ళండి నెక్స్ట్ షిఫ్ట్ వెళ్ళేవారు. ఓకేనా? మనకి షిఫ్ట్ 2కి సంబంధించి ఏమైనా క్వశ్చన్స్ స్టూడెంట్స్ నుంచి వస్తే మనం టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. అప్పటివరకు ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.